చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. నాగవల్లి రూపను కొడుతుంటే మధుమిత నాగవల్లి చెయ్యి పట్టుకుంటూ, మధు నాగవల్లితో మా అమ్మనే కొడతావా అంటుంది. మా అమ్మ మీద చేయి చేసుకున్నందుకు నీ చెంప పగలగొట్టాలి అంటుంది. నాగవల్లి నీకు ఎంత పొగరు అంటుంది. నా చెయ్యినే ఇంతలా నలిపేస్తావా అంటుంది. మధు మా అమ్మంత వయసు ఉన్నదానివి అని వదిలివేశాను అంటుంది. నాగవల్లి నేనెవరో నీకు తెలుసా అంటుంది. నువ్వు ఎవరైతే నాకేంటి అని మధు అంటుంది. మా అమ్మ మీద చేయి చేసుకున్న వాళ్ళని ఎవ్వరిని నేను వదిలిపెట్టను అంటుంది. మీ అమ్మ నా సారీ పాడు చేసింది, తప్పు చేసింది, అందుకే కొట్టాను అంటుంది నాగవల్లి. మధు మా అమ్మ తప్పు చేయలేదు, పొరపాటు జరిగింది అంటుంది. సాటి ఆడది అని జ్ఞానం లేకుండా ఇంతమంది ముందు మా అమ్మ మీద చేయి చేసుకుంటావా అంటుంది. ఒక ఆయన వచ్చి ఏమైంది మేడం అని నాగవల్లిని అడుగుతాడు. నాగవల్లి ఈ అలగాజనాన్ని గుడిలోకి ఎందుకు రానిచ్చారు అంటుంది. మధు ఇంకొకసారి అలగాజనమని అంటే అనేసి కోపంతో నాగవల్లిని కొట్టబోతుంది. రూప చంటి వద్దమ్మా అని మధుని ఆపుతారు. నాగవల్లిని మేడం అనవసరంగా గుడిలో ఇలాంటి గొడవలు ఎందుకు మేడం, రండి మేడం అనేసి నాగవల్లిని తీసుకెళ్ళిపోతాడు. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్తో క్యాంటీన్కి వస్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ లోహిత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లోహి అంటారు. లోహిత 2 ఇయర్స్లో మంచిగా చిల్ అవుతాను, తర్వాత సౌండ్ పార్టీని సెలెక్ట్ చేసుకొని నేను సెట్ అవుతాను. చూడడానికి అతను బాగుండాలి, పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పెద్ద కారు ఉండాలి, ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి, నేను అడిగినంత డబ్బు ఇస్తూ ఉండాలి, అడిగిన చోటకల్లా తీసుకెళ్తూ ఉండాలి అంటుంది. అయితే లోహి వాళ్ళ ఫ్రెండ్స్ నీ కోరిక నెరవేరాలి లోహి అని అంటారు. మధుమిత నాగవల్లి మీద కోపంతో ఉంటుంది. మా అమ్మ మీద చేయి వేసుకుంటారా అంటుంది. రూపతోని అంటుంది. చంటి అమ్మ అంటే నీకెంత ఇష్టం అక్క అంటాడు. రూప ఆ అనవసరమైన విషయం గురించి ఆలోచించకు అంటుంది. మధు కోపం తగ్గించుకో అమ్మ అంటుంది. సరే అమ్మ నువ్వు చెప్పావు కదా, నేను కోపం తగ్గించుకుంటాను అని అంటుంది మధు. చంటి మధు ఇద్దరు కలిసి రూపాయికాయ నిలబెట్టే దగ్గరికి వెళ్తారు. మధుమిత చిన్నప్పటి ఫ్రెండ్స్ చందు, లోహిత, మహి నాకు కనిపించాలి అని మొక్కుకుంటుంది. చంటి మా అక్కకి ఇల్లరికపు భర్త రావాలని కోరుకుంటాడు. వాళ్ళిద్దరు కాయిన్స్ నిలబెడితే 2 కాయిన్స్ నిలబడతాయి. ఇద్దరు చాలా సంతోషపడతారు. అక్కడ నుండి మధు చంటి వెళ్ళిపోతారు. శ్రేయ మహి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట బావ, మనం అక్కడ రూపాయికాయ నిలబెడదామనేసి అంటుంది. మహి చిన్నప్పటి నా ఫ్రెండ్ చిన్ని మళ్ళీ నేను కలుసుకోవాలని రూపాయికాయను మొక్కుకొని నిలబెడతాడు. అప్పుడు రూపాయికాయ నిలబడుతుంది. మహి చాలా సంతోషపడతాడు. శ్రేయ కూడా మా బావతో నా స్టడీ కంప్లీట్ కాగానే నేను మ్యారేజ్ చేసుకోవాలని నిలబెడుతుంది.